చాలా మనందరి దగ్గర వెలుగుతున్న సమస్య పెద్దపల్లి ఉన్న వర్తక వాణిజ్య వ్యాపారాలు రాను రాను దిగజారిపోతున్నది. వాళ్ళ యొక్క వర్తక వ్యాపారం చేసుకుందామన్నా కూడా చాలా వెసులుబాటుతనం కానీ ఆర్థిక బాధ్యత ఏర్పడుతుంది. చాలామంది సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. మరి దీనికి మూల కారణాలు ఏంటి? అసలు మనం ఇంత ముందు కూడా మన దగ్గర ఎంతోమంది మంచి మంచి సేటు బాగున్నావా, సేటు కొంచెం సహాయం చేయి, సేటు మాకు కొంచెం అప్పి అనేవి ఇచ్చే పరిస్థితుల్లో ఉండే మా వైశ్య సోదరులు కానీ మార్వాడి సమాజంలో కానీ లేకపోతే ఇతర కమ్యూనిటీ కానీ పద్మశాలి సంఘంలో కానీ ఎంతోమంది వ్యాపారస్తులు ఉండే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దానికి మూల కారణం ఏంటనేది ఒక చర్చగా మారి చాలా పెద్దపల్లిలో కొంతమంది మేధావులు అక్కడ కూర్చొని ఈ సమస్య మీద అడుగుల పోరాటం చేద్దామనే విషయాన్ని ఇక్కడ మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే కొన్ని అంశాలు చాలా పెద్ద వక్తలు చాలామంది మాట్లాడడం జరిగింది. నేను భావిస్తున్నాను, వాస్తవంగా గతంలో మా తాతలు ఉన్నప్పుడు మా తండ్రులు ఉన్నప్పుడు ఉన్న మార్వాడి చాలా స్నేహ సంబంధాలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎలాంటి వ్యాపారంలో కాంపిటీషన్ స్టేజ్లో వెళ్ళలేదు. తర్వాత ఈ ఒకరి పొట్టన కొడదాం, ఈ ఉన్న వ్యాపారాన్ని ఇక్కడ నుంచి తరిమేసి ఆ షటర్ నేను తీసుకుందామనే దురాలోచన కూడా ఎప్పుడు చేయలేదు. అంటే 5,000 ఇస్తుందంటే నేను 10,000 ఇస్తా, ఇతను ఖాళీ చేయించు, వచ్చి నేను ఉంటాను, ఇటువంటి ఆలోచన ఎవరు చేయలేదు. ఒక సోదర భావాన్ని పెంపొందించి ఒక మంచితనానికి నిదర్శనంగా పెద్దపల్లి వ్యాపారం ఉండే. అటువంటి తరుణంలో ఇప్పుడు వస్తున్నటువంటి కొంతమంది మార్వాడి రాజస్థాన్ నుంచి కానీ బీహార్ నుంచి కానీ యూపీ నుంచి వస్తున్నటువంటి వ్యాపారం చేయడానికి వస్తున్న వాళ్ళు ఇక్కడ లోకల్లో నివసిస్తున్న వాళ్ళు చాలా ఇబ్బంది చేస్తున్నారని అందరూ భావిస్తున్నారు. నేను దయచేసి వాళ్ళు ఒకటే అడుగుతున్నా, మేము ఇక్కడ కులానికి మతానికి అతీతంగా వ్యాపారం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఇక్కడ లోకల్లో మనం కొట్లాడి తీసుకొచ్చిన తెలంగాణ దేనికోసం ఇక్కడ ఉన్న వాళ్ళకి వనరులు కల్పించాలి, ఇక్కడ ఉన్న వాళ్ళకి కోసం వాళ్ళ జీవనోపాధి కల్పించాలని మేము తెలంగాణ తీసుకొచ్చినాం. అందులో భాగంగా మీరు రావడం మేము వద్దంటలేము, కానీ మీరు ఏం చేయాలి? ఇక్కడ ఒక జీవనోపాధిని పెంచాలి. ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటే ఇక్కడ ఉన్న ఉట్టిగా ఉన్న వ్యక్తుల మీద తీసుకువచ్చి మీరు వాళ్ళని పనులు పెట్టుకుంటే వాళ్ళ జీతంలో వాళ్ళ ఒక ఇల్లు నడుస్తుంది, వాళ్ళకు మీరు ఒక జీవనోపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. కానీ మీరు ఏం చేస్తున్నారు? ఒక్క మనిషిని పెద్దపల్లిలో మీకు ఒక ఎగ్జాంపుల్ పెద్దపల్లి చెప్తా. పెద్దపల్లిలో మీ ఒక 70-80 షాప్స్ ఉన్నాయి. అందులో ఎక్కడైనా ఒక వ్యక్తి మన పెద్దపల్లి నుంచి సరౌండింగ్ల జిల్లాలో ఒక్క వ్యక్తినైనా మీరు ఉద్యోగం పెట్టుకున్నారా? ఎందుకు? అటురానితనాన్ని ప్రోత్సహిస్తున్నారా? దేనికి? ఏంటిది? వాట్ ఇది? అసలు ఏం జరుగుతుంది పెద్దపల్లిలో? అంటే ఏంది? కులరహితం అటురాంతనాన్ని ప్రేరేపిస్తున్నారా మీరు వచ్చి ఇక్కడ? అంటే మీరు ముట్టుకోవద్దు, మీరు వ్యాపారానికి పనికిరాని అనుకుంటున్నారా? ఒక మా పద్మశాలి సాయన సోదరుడు షాప్ పెట్టుకుంటే ఒక 4 మనుషులు పెట్టుకుంటాడు. ఒకటాయన దగ్గర చూడండి, ముస్లిం పని చేస్తాడు, హిందూ పని చేస్తాడు, క్రైస్తవుడు పని చేస్తాడు. కానీ మీ దగ్గర ఏంటిది? మీ దగ్గర మా వాళ్ళు ఏమైనా పని చేస్తున్నారా? ఇది ఈ ఆలోచన వచ్చింది అందరి దగ్గర. ఇది చాలా పెద్ద తప్పు. అంబేద్కర్ యొక్క రాసిన రాజ్యాంగాన్ని విరుద్ధంగా పనిచేస్తున్నారు మీరు. అడ్డురాంతనాన్ని ప్రోత్సహిస్తున్నారు ఇక్కడ మీరు. ఒకటి. రెండవది ఏం చేస్తున్నారు? కాంపిటీషన్ తీసుకొచ్చి రూపాయి అందరు ఏమంటున్నారంటే మీ దగ్గర ఆ వస్తువులన్నీ డూప్లికేట్ అమ్ముతున్నారు. ఇంత పెద్ద డీలర్లు వేవ్లో రాకుండా అన్న వాళ్ళ పెద్ద పెద్ద వ్యాపారం సైతం నిజాయితీగా బచ్చాల సుధాకర్ వాళ్ళు ఉన్నారు, సైద్ కిరాణా మంచిదోడు, పెద్ద ఆవులూరి వాళ్ళు ఉన్నారు. మంచి వ్యాపారం చేసారు. డూప్లికేట్ వస్తువులు ఎప్పుడూ అమ్మలేదు. కానీ ఇప్పుడు మీరంతా డూప్లికేట్ వస్తువులు అమ్ముతున్నారంట. మరి ఆ నిజాలు తీయాలంటే అందులో మీరు ఎందుకు అంటే మీరు ఒక రహస్యమైన ఒప్పందాన్ని నేర్చుకున్నారు. మీ వ్యాపారం బయటపడద్దని అక్కడ లోకల్ ఉన్న వ్యక్తిని మీరు వాళ్ళు మీ దగ్గర పనికి పెట్టుకుంటలేరు. ఒకవేళ వీడు పనికి వస్తే మా రహస్యాలన్నీ బయటపడతాయనే మెయిన్ కాన్సెప్ట్తో మీరు ముందుకు వెళ్తున్నారు. ఒకవేళ మీరు మంచిగా చేసినట్లయితే మీ దగ్గర తప్పు లేదనుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళని మీరు ఇవ్వాలి కదా ఉద్యోగం. ఇస్తే అప్పుడు మీరు నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ళు అవుతారు కదా. ఇది కూడా ప్రతి విషయంలో వస్తున్నది ఈ మాట కూడా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. చాలామంది మీద చెప్తున్నాను, నేను ఒకటే చెప్తున్నాం, వ్యాపారం చేసుకోవడానికి ఎవరికి ఇబ్బంది లేదు. భారతదేశం మన అందరిది. ఎవరి కులానికో మతానికి శక్తికో సంబంధించిన దేశం కాదు. ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రతి ఒక్కరు పాటుపడడం, ప్రాణాలు అర్పించి దేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చినాం. అందులో ఎవరైనా ఎక్కడైనా బతకచ్చు. కానీ బతికే విధానంలో కూడా మంచితనం ఉండాలి. ఇతరులకు నష్టం జరగకుండా బతకాలి. ఇది మంచితనం అంటారు. కాబట్టి నేను మరొకసారి చేసుకుంటున్న మా ఇతర రాష్ట్రాల్లో వచ్చిన వ్యాపారస్తులకు మీరు లోకల్ ప్రయారిటీ ఇవ్వాలి. లోకల్ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మీరు జీరో మాల్ను అమ్మడం మానేయాలి. కాంపిటేటివ్ బిజినెస్ని మానేయాలి. ఇక రానున్న రోజుల్లో పెద్ద మోర్ లాంటి రిలయన్స్ అలా వచ్చి ఇక్కడ చిన్న జీవనాన్ని బతుకుతున్నారు. ముఖ్యంగా చెప్తున్నాం, మా వడ్రంగి సోదరులు చూస్తే, మా తర్వాత కార్పెంటర్ సోదరులు చూస్తే నాకైతే కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఒక కార్పెంటర్ ఆయనే సల్మ హోటల్లో ఒక ఆయన క్లీన్ చేస్తుండు. అరే ఏంది అంటే ఏం చేయాలన్నా నాకు పని లేదు అంటుండ్రు.
గ్రానైట్ల మీరే, మార్బుల్ల మీరే, స్టీల్ల మీరే, ప్లంబర్ల మీరే, ప్లాస్టిక్ల మీరే, సీడర్ల మీరే, కవర్ల మీరే, కిరాణుల మీరే, బట్టల షాపులలో మీరే, మొబైల్ షాపుల రంగంలో మీరే. ఏంటిది చేయొద్దంటలేదు. మరి అసలు మాకేమి ఇస్తున్నారు? మరి ఇక్కడ పెద్దపల్లిగా ఇక్కడ కొంత తినందుకైతే ఇవ్వాలి కదా. కొంచెం ఇక్కడ మీరు తీసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఎంత కొంత ఇవ్వాలంటే జీవనోపాధి ఇవ్వాలి, ఇక్కడ వర్కర్లకు ఇవ్వాలి, మంచి చెడులో పాల్గొనాలి. ఏది లేదా మీ దగ్గర? ఇదే బాధ, అంత తప్ప ఇంకేం లేదు. ఇది పెద్ద అది కూడా కాదు. వచ్చే పూర్వం ఉన్న ఇక్కడ మార్వాడీలను చూసి మీరు నేర్చుకొని వాళ్ళతో కలిసి ఇక్కడ ఎలా ఉన్నామని తెలుసుకొని వ్యాపారం చేయాలని వాళ్ళకి ఇదో పని.